గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ #you. డే మొదలు పెట్టడమే ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో మొదలు పెడదాం. ఎందుకంటే అంబటి గారి శ్రోత్గర్ష. అంబటి గారు చేబ్రోల్ కిరణ్కి బెయిల్ ఎందుకు వచ్చింది, ఇంత తొందరగా బెయిల్ ఎలా వచ్చేసింది, త్వరగా ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ అయిపోయింది, అరే మా సైడ్ నుంచి ఉన్న వాళ్ళందరూ జైల్లో 20, 50, 100కు పైన రోజులు మగ్గుతుంటే ఇతనికి మాత్రం తొందరగా బెయిల్లో వచ్చిందని చాలా దిగ్భ్రాంతికి గురయ్యారా లేకపోతే ఆశ్చర్యానికి లోనయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఏదేమైనా ఆయనకు అయితే ఖచ్చితంగా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే అంబటి గారు ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ ఆఫ్ అ క్లీన్ ప్రొఫెషనల్ పొలిటికల్ పర్సన్. ఆయన చేసే ప్రతి వీడియోకి చాలా అప్రిషియబుల్ అండి. నేను నిజంగా మెచ్చుకుంటున్నాను. ఈ గ్రౌండ్లో మాకైతే సింగిల్ కెమెరా ఉంటుంది, 2 లైట్లు ఉంటాయి అంతే. కానీ అంబటి గారికి సైడ్ షాట్, ఫ్రంట్ షాట్ అన్నీ తీస్తారు. అండ్ ఆయన వీడియో ఇంట్రొడక్షన్ కూడా ఫెంటాస్టిక్గా ఉంటుంది. ఇలాంటి ప్రొఫెషనలిజం మాకు లేదు, ఆయనకు ఉంది. దట్ షోస్ ఇస్ పర్ఫెక్షన్. ఎనీవేస్, ఇంత పర్ఫెక్ట్గా చేసిన వీడియోలో ఎన్నెన్ని విషయాలు మనం డైసెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం ఈరోజు. అంబటి గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు చేబ్రోల్ కిరణ్ బయటకు వచ్చిన సన్నివేశం గురించి. ఆయన అంటున్నారు ఛార్జ్ షీట్ తొందరగా ఎలా ఫైల్ అయిపోయింది అండ్ చేబ్రోల్ కిరణ్ కొన్ని రోజుల్లోనే ఇంత త్వరగా బయటకు ఎలా వచ్చేసాడు. శ్రీమతి భారతీ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్న వ్యాఖ్యలు కాబట్టి కనీసం ఒక నెల రోజులైనా పైన ఉండాలేమో అని ఆయన ఆలోచించారేమో, నాకైతే అర్థం కావట్లేదు. వినే మీరన్నా చూడాలి. లెట్స్ గో ఇంటు డిస్కషన్ వితౌట్ వేస్టింగ్ టైం. సో లెట్ us look into మిస్టర్ అంబటి రాంబాబుస్ వీడియో. ఆయన ఏమన్నారో ఒకసారి మనం ఖచ్చితంగా వినాలి. బికాస్ హీఈస్ గివింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఎలా చేబ్రోల్ కిరణ్కి బెయిల్ వచ్చింది, ఎలా చేబ్రోల్ కిరణ్ పైన ఛార్జ్ షీట్ అయిందని. ఐఎమ్ నాట్ వేస్టింగ్ టైం. నాకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో ఇది. నమస్తే. ఓకే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరెస్టుల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉంది. నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ ఇచ్చారు. సార్, పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసింది జత్వానీ కేసులో. రఘురామకృష్ణరాజు గారి కేసు ఇంకా పెండింగ్ ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం మేరకు నేను సో కాల్డ్ ఇలాంటి పనులు చేపించారు అని చెప్పి విశాల్ గున్ని ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పారు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు క్యాంప్ ఆఫీస్కి పిలిచి జత్వానీని ఏడిపించుకు తినాలి, మనం తొందరగా హుటాహుటిన ముంబైలో అమ్మాయిని తీసుకురా అని చెప్పారు. అప్పుడు మీకు అమ్మాయి బాధ కనపడలా. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జరిగిన అరెస్ట్ ఒక్కటే మీకు గుర్తొస్తుంది. ఇది ఎక్కడ రకం న్యాయం అండి? ఇది ఎక్కడ రకమైన న్యాయం? ఇది అరాచక అరెస్ట్ కాదండి బాబు. ద లా హ్యాస్ బీన్ వెరీ డిలేడ్. అది మీరు యూ షుడ్ బి ఫీలింగ్ వెరీ గిల్టీ ఫర్ దిస్. మీ టెన్యూర్లో లా కోర్ట్ వేసుకుని కోర్టుల ముందుకెళ్ళి పోరాటం చేసే మీలాంటి వాళ్ళు కూడా కామ్గా కూర్చుని జత్వానీని మీరు ఇన్సల్ట్ చేయనిచ్చారంటే దానికి మీరు ముందు దాంతో ఓ నమః పెట్టి వీడియో చేస్తే ఎవరేం అనలేరు సార్. ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు ఈజ్ వన్ ఆఫ్ ద కీ పర్సన్ ఇన్ జత్వానీ కేస్ కాదా? అమ్మాయి ఏడుపులు ఎవరు వినలేదా? అమ్మాయి పారిపోవాల్సిన స్థితికి రాలేదా? కుక్కల గారి కొడుకు తీసుకొచ్చి నా డాక్యుమెంట్స్ ఫేక్ చేసి ఆ అమ్మాయి రిజిస్ట్రేషన్ చేయడానికి అగ్రిమెంట్ చేసిందని చెప్పినప్పుడు కుక్కల గారి కొడుకు వెళ్ళిపోయి ఇబ్రహీంపట్నంలో పోని ఎక్కడండి జగ్గైపాలెంలో ఆయన పొలాలు ఉంటే తీసుకెళ్ళి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళింది మీ న్యాయ సంస్థ? ఏ జ్యూరిస్డిక్షన్లో ఉంటే ఆ జ్యూరిస్డిక్షన్లో తీసుకెళ్ళి కేసులు పెట్టాలి కదండి. అదంతా పక్కన పెట్టి ఇబ్రహీంపట్నంలో కేసులు రిజిస్టర్ చేశారండి. అనుకూలంగా జరుగుతాయి అన్నీ. చాలా లూప్స్ ఉన్నాయి కాబట్టే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు వెళ్ళాల్సి వచ్చింది. అది ఒక మహిళ పైన జరిగిన అరాచకమైన శక్తి ఒక పాలనలో జరిగిన దానికి. ఏం మాట్లాడుతున్నారు సార్? వీడియో స్టార్టింగే ఇంత. నిన్న సాయంత్రం విడుదల రజనీ గారి మరిది విడుదల గోపిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. సార్, ఆయనకి కూడా కస్టడీలో తీసుకుని దేనికి? మైనర్స్ని బెదిరించి 2,25,00,000 2 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ వసూలు చేశారని చెప్పిన విషయం పేద నేరం. ఆర్థికంగా అవనండి, మానసికంగా అవనండి, లైంగికంగా అవనండి, ఏ శిక్ష మీద తీసుకెళ్ళాలి చెప్పండి? అసలు తీసుకెళ్తేనే కదా పోలీస్ స్టేషన్కి వివరాలు బయటకు వచ్చాయి. ఆరోపణలు ఫేస్ చేసిన వాళ్ళని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలండి? మరి ఏం మాట్లాడుతున్నారండి మీరు అందరూ? అంబటి గారు మీరు కూడానా? అలాగే లేని స్కామ్లో లిక్కర్ స్కామ్ అని చెప్పి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు నిన్న హైదరాబాద్లో ఆయన తోడేలుడి కళ్యాణ్ని కూడా అరెస్ట్ చేశారు. ఒకవైపు సార్, ఒకవేళ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్ రాజ్ కసిరెడ్డి శుద్ధపూస అనుకుందాం. ఈ శుద్ధపూసని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే గవర్నమెంట్కి ఏమొస్తుంది?
ఏం ఫాయిదా ఉంటుంది? మీ దాంట్లో లిక్కర్ తాగి, కల్తీ లిక్కర్ తాగి చనిపోయిన ప్రాణాల గురించి మీకు లెక్కలేదా? సరే వదిలేండి, కిక్ బ్యాక్స్ గురించి ఐడియా లేదు ఎవరికి. మీ దగ్గరే భుజాలు రాసుకుని తిరిగిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చి చెప్పినప్పుడు, మీ దగ్గర ఉన్నప్పుడు అతను గొప్ప మనిషి, బయటకు వెళ్ళిపోయిన తర్వాత అతను చెప్పిన అబద్ధాలంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? మీరు నిజాలు చెప్పరు, మీ పక్కన వాళ్ళు నిజాలు చెప్పనివ్వరు. వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు అంతవరకు వాళ్ళు మంచోళ్ళే. మీ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా గుడ్డలు ఉడదీస్తాను, పూర్తిగా నిజాలు కక్కిస్తాను, పూర్తిగా నేను అన్ని వెండేస్తాను అన్నప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు అయిపోతారు. రాజకేశ్ రెడ్డి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పవాలి నేను చేశాను అంటే స్కామ్ జరిగిందనేగా అర్థం. అక్కడ జరిగిందనే కదా. స్కామ్ దాకా ఎందుకండి? ఇప్పుడు ముడుపుల విషయమే మాట్లాడుతున్నారు. ఇంకా స్కామ్ దాకా వెళ్ళా. ముడుపులు మాత్రమే 3,000 కోట్ల దాకా వచ్చింది. 4 సంవత్సరాల 2 నెలల్లో ఎస్టిమేట్ వేసిన ముడుపులు, సిట్ విచారణలో, రిమైండ్ రిపోర్ట్లో పేర్కొన్న అమౌంట్స్ ఇవి. వీళ్ళని మరి తీసుకెళ్ళక ఏం చేయాలి? ఏం చెప్తారండి దీనికి? ఇంకా కక్ష సాధింపు చర్యలతో, ఇది కక్ష కాదు, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని, పోలీస్ అధికారుల్ని అరెస్ట్ చేసే పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అది ఒకవైపున జరుగుతూ ఉంటే, ఆయనకు సంబంధించిన సన్నిహితులైన, ఆయన ప్రోత్సహించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత దూషించినా, ఎంత బాధాకరంగా మాట్లాడినా వారి మీద కేసులు పెట్టే పరిస్థితి లేదు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అదేమంటే చేబ్రోలు కిరణ్ని అరెస్ట్ చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉగ్రరూపం దాల్చి ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారని ప్రగల్భాలు పలికేటట్టు. ప్రగల్భాలు కానే కాదు. చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతిరెడ్డిని అనరాని మాటలు అన్నాడు కాబట్టి అతను ఇమ్మీడియట్గా శిక్షకు అర్హుడని చెప్పి జైలుకు తరలించి అరెస్ట్ చేయించినప్పుడు గోరంట్ల మాధవ్ ఒక డ్రామా చేశాడు. మీ వ్యక్తే, అది నోన్ ఫ్యాక్ట్. ప్రాపర్గా లా మన వాళ్ళకైనా ఒక్కవాళ్ళకైనా ఒక్కటే, పార్టీ కండువాతో సంబంధం లేదు ఇక్కడ అని చెప్పి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం. యూ షుడ్ క్లాప్ ఫర్ ఇట్. యూ షుడ్ క్లాప్ ఫర్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? సన్మానాలు సత్కారాలు చేయటం పోయి, అవార్డులు రివార్డు ఇవ్వటం పోయి ఇదేంటి పరిస్థితి అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే. ఇప్పుడు అదే చేబ్రోల్ కిరణ్ అన్న మాటలకి ఎవరూ హర్షించలేదు, ఎవరూ ఒప్పుకోరు. ఇలాంటి పర్సనల్ అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కఠినంగా శిక్షించాలి అని చెప్పి ముందడుగేసిన చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఫేము, నేము అది మీరు ఆపలేరు. అండ్ ఇది ఇంకొక రకమైన భయం క్రియేట్ చేసింది ప్రతి ఒక్కళ్ళు. ఎవరన్నా మహిళల పట్ల దూషిస్తే ఇంతకంటే స్టర్న్ స్టెప్స్ వెళ్తాయని చెప్పి. తప్పేంటి దాంట్లో? మిమ్మల్ని వాళ్ళు జైల్లో పెట్టినా కూడా మీకు బాధగానే ఉంది. ఏం చేయాలి అరాచకం అంటే? కిరణ్ నేను చేయకుండా బయట వదిలేసి, మీ చేతుల్లో వదిలేసి ఎటుపోయాడో అర్థం కాకుండా వదిలేయాలా? అప్పుడా ప్రాపర్గా జరిగిన న్యాయం అనుకోవడానికి? లేకపోతే చట్టం సీరియస్గా వాళ్ళని వార్న్ చేసి వాళ్ళపైన కేసులు బనాయించి శిక్షకు అర్హులు వీళ్ళు అని చెప్పి ప్రూవ్ చేయటం కరెక్టా? ఏది కరెక్ట్ అండి? నాకు అర్థం కాదు. అండ్ అతను సారీ కూడా చెప్పాడు బయటకు వచ్చి. ఒక మనిషి తను తప్పు చేశాననే విషయం సారీ చెప్పడం ఒక మంచి కోణం కాదా? అది ఎక్కడన్నా జరిగిందా హిస్టరీలో మీ టెన్యూర్లో? ఒక్కడన్నా బూతులన్న పోర్సాని కానీ, బోరుగడ్డ కానీ, స్క్రిప్ట్ రాంచిన వాళ్ళు కానీ, అనిపించిన వాళ్ళు కానీ, రాసిన పేపర్లు కానీ ఒక్కరోజు సారీ అన్న పదం వచ్చిందా నోట్లోంచి? పరిస్థితి చేస్తున్నారు. చిత్రం ఏంటో తెలుసా? చేబ్రోలు కిరణ్కి అనూహ్యంగా నిన్న సాయంత్రం బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చింది అని చెప్పడం కంటే పోలీసులు బెయిల్ వచ్చే విధంగా ప్రవర్తించారని. బెయిల్ ఎవరిస్తారండి? కోర్టు ఇస్తారు. కోర్టులు మేనేజ్ చేస్తారు ఎవరన్నా? కోర్టులు ఎవరైనా మేనేజ్ చేయగలుగుతారా? ఒకవేళ కోర్టులు మేనేజ్ చేశారు అన్న స్లాంగ్ మీరు ఇస్తే, జత్వానీ కేసులో కోర్టులు ఏమైనా వాట్ ఎవర్ ఇస్ సబ్మిటెడ్ దానిపైన బేస్ చేస్తున్నాయి కదా. హౌ కెన్ వీ కమెంట్ ఆన్ కోర్ట్? వీ హ్యావ్ నో రైట్ టు కమెంట్ ఆన్ కోర్ట్ బికాస్ ఆన్ ఎవ్రీ టాప్ ఆఫ్ పర్సన్ దెర్ ఇస్ లా అండ్ ద లా ఇస్ టేకెన్ కేర్ బై ద కోర్ట్స్. కోర్ట్ బెయిల్ ఇస్తుంది కానీ మనుషులు అనుకుంటే బెయిల్ రావు కదండి. ఎక్కడ రావు కదా? అంబటి గారు, యూ బీయింగ్ అన్ అడ్వకేట్ యూ నో దిస్. అండ్ పొన్నవేలు గారు, హూ వాజ్ యువర్ ఎక్స్ అడ్వకేట్ జనరల్ ఆర్ సంథింగ్, ఐఎమ్ సారీ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆయన ఈరోజు మీ కేసులో ఆర్గ్యూ చేస్తా చెప్పలేదా మొన్న గెద్దల్లాగా ఇక్కడో కేసు పెట్టగానే తీసుకెళ్ళిపోతారు, ఇక్కడి నుంచి బయట రాగానే ఇంకో తీసుకెళ్ళిపోతారని పోలీసుల్ని కేసులు పెట్టే వాళ్ళని గెద్దల కింద పోల్చారు. అప్పుడేమైపోయారు మీరు? చేబ్రోల్ కిరణ్ మీద అన్ని గెద్దల్లాగా వాళ్ళే కేసులు లేవేమో.
చేసింది ఒక తప్పు, దానికి వెళ్ళాడు, దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు ఫర్ యర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్ అకార్డింగ్ టు న్యూ అమెండ్మెంట్. మీరు కూడా ఒకటి తెలుసుకోవాలి అంబటి గారు, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళతో చదివించుకోవడం చాలా తప్పండి ఇది. ఏంటి, ద టైమ్ లిమిట్ ఫర్ ఫైలింగ్ అ ఛార్జ్ షీట్ ఇస్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అరెస్ట్ ఫర్ కేసెస్ ట్రయబుల్ బై లోవర్ కోర్ట్ అండ్ 90 days ఫర్ కేసెస్ ట్రయబుల్ ద కోర్ట్ ఆఫ్ సెషన్స్. అంటే సెషన్ కోర్టులో అయితే 90 రోజులు, లోవర్ కోర్టులో అయితే 60 రోజులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి తీరాలి. ఓకే, దిస్ ఇస్ ద రూల్. అది 10 రోజుల్లో అయినా 20 రోజుల్లో అయినా ఛార్జ్ షీట్ అనేది నమోదు చేయాలి. ఇతను దీనికి నేరం చేశాడు లేకపోతే ఏంటి పాయింట్స్ అనేది ఛార్జ్ షీట్లో మెన్షన్, ఆన్ వాట్ ఛార్జెస్ ఇస్ బీన్ పుట్ ఇన్ సైడ్ మెన్షన్ చేయకూడదా? ఛార్జ్ షీట్ ఫైల్ చేసినందుకు యూ గైస్ షుడ్ బి ఫీలింగ్ వెరీ హ్యాపీ. అది లేకుండా ఇదంతా డ్రామా ఏంటి? ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు ఇంతకు ముందు పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేసినప్పుడు నెలలు తరబడి జైల్లో ఉన్నారు. పెద్దింటి సుధారాణి కానీ, ఇంటూరు కిరణ్ కానీ, ఒక్కసారి కల్లం హరికృష్ణ, పెద్దింటి సుధారాణి కానీ. ఏమండి, ఈ పెద్దింటి సుధారాణి గారు కానీ అన్న పేరు చెప్పారు, పక్కన ఫోటో ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగినప్పుడు సన్నిహితులే అని చెప్పి అనుకుంటారుగా అందరూ, అనుకోరా? బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చినప్పుడు, మొన్న చిన్న గ్యాప్లో బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు నాకు కొండంత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్నారు. సన్నిహితులే కదా మరి, కాదా? పోసాని కృష్ణమురళి మీ దాంట్లో ఎఫ్డీసీ చైర్మన్ ఉన్నప్పుడు అనరాని మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఎఫ్డీసీ ఇచ్చారు కదా, సన్నిహితులు కాదా? చేబ్రోల్ కిరణ్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు, అందుకే బెయిల్ తొందరగా వచ్చింది. మీరు ఫోటోలు పెట్టేటప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు లేని ఫోటోలు పెట్టాలి కదండి దీంట్లో. మీ వీడియోలోనే మీరు ఇలా కౌంటర్ ఇచ్చుకుంటే ఎలా అంబటి గారు? ఇంటూరు కిరణ్ కానీ, కల్లం హరికృష్ణారెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ప్రేమ్ కుమార్ కానీ నెలలు తరబడి జైల్లో ఉండే విధంగా పోలీసులు వ్యూహంగా వ్యవహరించారు. అరే రే చాలా బాధ ఇది నాకు నిజంగా. మీరు నన్ను ఏ రకంగానే అనుకోండి, చాలా బాధ. అరే రే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్, పీటీ వారెంట్. మీకు తెలిసి ఉంటుంది, బట్ అయినా స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అరే రే అంబటి గారు ఏం చెప్పాలి, పొన్నమోలు గారు చెప్పినట్టే ఈ క్యాండిడేట్ బయటకు రాగానే ఆ గెద్దొచ్చి ఇంకోటి తీసుకెళ్ళిపోయి, ఆ పోలీస్ స్టేషన్లో మళ్ళీ బెయిల్ వచ్చి బయటకు రాగానే ఇంకో గెద్దొచ్చి తీసుకెళ్ళిపోయి, అలా జరిగిన ప్రక్రియలో సెంచరీలు దాటిన రోజులు ఉన్నాయి, హాఫ్ సెంచరీలు దాటిన రోజులు ఉన్నాయి, క్వార్టర్ సెంచరీలు దాటిన రోజులు ఉన్నాయి. దానికి ఎవడేం చేయగలుగుతాడు? రాష్ట్రం అంతటా అభిమానులు ఉన్న వాళ్ళ మీద అరవకూడదని చెప్పాలి కదా. అదేం జరగకుండా మాకు కిరణ్ అబ్యూస్ చేసిన మాట నిజమండి, తప్పు చేశాడు, కేసు పెట్టించుకోరు వచ్చారు. కానీ వీళ్ళు తిట్టింది మొత్తం రాష్ట్రంలో వీరాభిమానులు ఉన్న వాళ్ళ గురించి. ఏమైపోయింది? ఇక్కడ కేసు, అక్కడ కేసు, ఇక్కడ కేసు, అక్కడ కేసు, ఇక్కడ బెయిల్ రాగానే అక్కడ తీసుకెళ్తారు, అక్కడ బెయిల్ రాగానే ఇక్కడ తీసుకెళ్తారు. మీరు జైల్లో గడిపిన జీవితం గురించి మాట్లాడుతున్నారు కానీ ఛార్జ్ షీట్ల గురించి ఎందుకు ఫైల్ చేయట్లేదు సార్? ఇక్కడ మాట్లాడండి సార్, అది కొంచెం. దీన్ని ఏం చేయగలుగుతారు? సెంచరీలు కంప్లీట్ అయిపోయినాయి మీ పార్టీలో అంటే. ఇదంతా కాకుండా మీ దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా ఇరికించాలని చెప్పి ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా తీసుకెళ్ళిపోయి 52 or 55 ఏదో ఒక నెంబర్ పెట్టుకోండి, దీంట్లో చంద్రబాబు నాయుడు గారు అక్యూజ్డ్ అనేసేసి జైల్లో పెట్టి ముతక పొడుచు ఆడపిల్లలు మగపిల్లలు అప్పుడే పుట్టిన అందరూ ఏడిపించేసి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్నారని 53 రోజులు ఆయన్ని కట్టకట్టాలి ఆయనకి కూర్చోబెట్టి, ఆ కేసు ఏంటో ఇప్పుడు దాకా జనాలు తెలియదు, ఫైబర్ నెట్ కేసు అంటారు, అసలు అవేంటో జనాలకి ఐడియా లేదు. ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా పైన అందరూ ఏవనేటోళ్ళందరికీ బెయిల్ ముందు నుంచి వచ్చేస్తే, కానీ ఈయనకు బెయిల్ రాదు, జైల్లో మగ్గుతారు ఈయన. దాని తర్వాత మీ కొడాలి నాని గారు వచ్చి అనుచిత వ్యాఖ్యల్లో దోమలు కొట్టుకుంటే రంభా ఓర్సులు కొడతాయా అని చెప్పి, వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళని ఎక్కిరిచ్చి, హోమ్ ఫుడ్ కావాలా అని చెప్పి ఎక్కిరిచ్చి ఇంత హింసించినప్పుడు మీరు కాదా ముఖ్యమంత్రిని చేసింది ఆయన్ని? మీరు కాదా? మళ్ళీ ఇలాంటి గేమ్స్ అప్పుడు జనాల్లో వ్యతిరేకత ఎప్పటి నుంచో ఉంది, దానికి మీరు యాడ్ చేశారు. ఏం యాడ్ చేశారో నాకు తెలియట్లేదండి. ఇంకా దీంట్లో మాటలు కరువైపోతున్నాయి నాకు. పోలీస్ కస్టడీ వేస్తారు, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వగానే పోలీస్ కస్టడీకి 5 రోజులు ఇవ్వండి, 4 రోజులు ఇవ్వండి అనేటువంటి మాట మాట్లాడి పిటిషన్ ఫైల్ చేస్తారు. 2 రోజులు 1 రోజు వారికి పోలీస్ కస్టడీ ఇస్తారు. ఆ తర్వాత బెయిల్ గురించి ఎందుకు కావాలంటే కస్టడీ? నాన్న చిన్ని నీతో ఈ మాటలు మాట్లాడిచ్చింది ఎవరు నాన్న అని మర్యాదగా అడగడానికి. చెప్పండి పోసాని గారు, మీ వెనక మళ్ళీ ఈ మాటలు అనిపించిన వాళ్ళు ఎవరు అని పోలీస్ కస్టడీలో అడగడానికి.
చెప్పండి. సోకాల్ ఇంకా ఎక్స్ క్యాండిడేట్స్ పేర్లన్నీ ఎవరు మీతో ఈ మాటలు అనిపించారు? మీరేమన్నా ఉద్రేకంగా మీకు మీరే అన్నారా, లేకపోతే మీ నరాల్లోంచి పుట్టినయ్యా, మీ కణాలు చెప్పినయ్యా? ఇదంతా కాకుండా నాకెవరైనా స్క్రిప్ట్ ఇచ్చారా అన్న దాంట్లో విశ్లేషణలోనే రిమైండ్ రిపోర్ట్లో బయటకు వచ్చిన నిజం సజ్జల స్క్రిప్ట్ ఇస్తేనే ఇలా మాట్లాడని పోసాని విషయం కదా. ఇవన్నీ మరి విచారించకపోతే ఎలా తెలుస్తాయి అంబటి గారు? మీరు కూడా చెప్పండి. కావాలి కదా టైం దానికి. 20 రోజులు 25 రోజులు ఒక్కొక్కటి పేర్లు అయితే బయటకు వస్తున్నాయి కదా. న్యాయం చట్టం గెలవాలి, మీరు నేను హాయిగా ఉండాలి. ఇది మ్యాండేటరీ మన ఇద్దరికి. ఈ పోలీస్ కస్టడీ వేసేది ఏమిటంటే బెయిల్ రాకోకుండా ఎక్కువ కాలం నిర్బంధించాలి అని. ఇంటూరు కిరణ్ అయితే 160 రోజుల పాటు సెంచరీ కంప్లీటెడ్ అంటారు. సుధారాణి అయితే 54 రోజుల పాటు, పాపం పోసాని కృష్ణమురళి అయితే 22 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. కానీ కిరణ్ మాత్రం ఆఘమేఘాల మీద బయటకు వచ్చేసాడు. రాజు తలుచుకుంటే దెబ్బల కొదువ అనే మాట ఒకటి ఉంది. అలాగే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమిటి అనేది కూడా ఉంది. చాలా బాగా చెప్పారండి. వడ్డించే వాళ్ళు మనవాళ్ళైతే లిక్కర్ ఎక్కడన్నా అమ్ముకోవచ్చు. వడ్డించే వాళ్ళు మనవాడైతే గవర్నమెంట్ లిక్కర్ని తీసుకొచ్చి సేల్ చేయొచ్చు, ప్రైవేట్ని పక్కన పడేయచ్చు, స్కామ్ జరగడానికి కిక్ బ్యాక్స్ ప్లాన్ చేయొచ్చు, కసిరెడ్డి లాంటి వాళ్ళని వాడుకోవచ్చు, మిథున్ రెడ్డి లాంటి వాడిని బలేయచ్చు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని స్కీమాటిక్ ప్లానర్స్ కింద వాడుకోవచ్చు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్ ఎంతైనా దోసుకోవచ్చు. రాజు మనవాడైతే రాష్ట్రం మందే కదా, ఆడుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఒకటే, కరెక్ట్. జిందాల్ వచ్చి మనకి చెప్పగానే జత్వానీని ముంబైలో ఉన్న తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నుంచోబెట్టచ్చు. కుక్కల గారి కొడుకుని తీసుకొచ్చి ఇబ్రహీం కట్టంలో కేసు పెట్టచ్చు. జగ్గయ్యపేట స్థలానికి కుక్కల గారి కొడుకు ఏమో చేసిన అరాచకాల గురించి మాట్లాడక్కర్లేదు. ఆ అమ్మాయిని హింసించవచ్చు, ఏడిపించవచ్చు, విచ్చలవిడిగా చేయొచ్చు. రాష్ట్రం మనదైతే మనకేంటి అన్న సిచ్యువేషన్లో ఉందండి అప్పట్లో. ఏం చెప్తారు? ఈరోజు ఈ అక్యూజ్ లిస్ట్ అంతా చూస్తుంటే, రిమైండ్ రిపోర్ట్లన్నీ చూస్తుంటే ఇంతే అనిపిస్తుంది. వడ్డించేవాడు మనమైతే మనం ఎక్కడ కూర్చుంటే ఏంటంటే నిజంగానే రావాల్సిన ముడుపులు అందరికీ వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్కడ దాకా వెళ్ళింది ముడుపుల లిస్టు? లిక్కర్ స్కామ్ గురించి. దాని తర్వాత ఇవన్నీ ఆలోచిస్తే బాలాజీ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ భారతీ సిమెంట్. కృష్ణమోహన్ ఇస్ ద ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి. చేబోలు కిరణ్ని పరువు కోసం అరెస్ట్ చేశారు. కానీ చేబోలు కిరణ్ చాలా సన్నిహితుడు చంద్రబాబు నాయుడు గారికి, ఐటీడీపీకి. చేబోలు కిరణే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, నన్ను రమ్మన్నారు, నేను వెళ్ళాను అని. నేను ఏపీలో ఏ వీడియో చేసినా కూడా 5 లక్షలు దాటి చేసినాయి. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావడం కానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. చంద్రబాబు గారు డైరెక్ట్ గా రమ్మన్నారు మంగళగిరి. ఆ రకంగా అతి సన్నిహితంగా వ్యవహరించినటువంటి చేబోలు కిరణ్ని అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ వచ్చి ఏర్పాటు చేశారు. ఏం చేశారో తెలుసా మీకు? సార్, పరువు హత్యలు ఉంటాయి కానీ పరువు అరెస్ట్ ఉండవు సార్. కానీ అది ఎవరి పరువు కాపాడడానికి? ఎవరి పరువు కాపాడడానికి? మిగతా మహిళల పరువులు కాపాడడానికి గవర్నమెంట్ అయినా ముందడుగులు వేస్తున్నాయా? మీరు వేసారా? భారతీరెడ్డి గారి పరువు కాపాడడానికి భారతీరెడ్డి గారిని మాట్లాడినారని, భారతీరెడ్డి గారు అమ్మ సమానులు అయినారు కాబట్టి భారతీరెడ్డి గారు ఆవిడ గురించి నీచంగా మాట్లాడి చేబ్రోల్ గురించి ఆవిడ పరువు గురించి అరెస్ట్ అయిన సంఘటన ఇది. ఎంత క్లోజ్ అయినా మనవాడైనా ఏసీయాలనే కదా నినాదంతో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. దానికి మళ్ళీ ఏదో చూపించడం ఎందుకు సార్? కట్ చేయాలనుకుంటే నేను కూడా ఇది కట్ చేసి మిమ్మల్ని డిబేట్లో పార్టిసిపేట్ చేసి తొక్కేయచ్చు, కానీ అది తప్పు కదా సార్. నా పైన చేబ్రోల్ కిరణ్ మీరు చెప్పింది అంతా ప్లే చేయాలి నేను. కానీ ఎవరి పరువు అది నాకు మీరు సరిగ్గా చెప్పట్లేదు జనాలకి. పరువు ఎవరి పరువు నిలబడడానికి అరెస్ట్ జరిగింది? వైఎస్ భారతీరెడ్డి గారి పరువు నిలబడడానికి చేబ్రోల్ కిరణ్ హ్యాస్ కట్టకట్టాల వెనకమాలకు వెళ్ళి ఛార్జ్ షీట్ హుట్టిన ఫైల్ అయింది. ఛార్జ్ షీట్ డిలే ఉంటే ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వలేదు చేబ్రోల్ కిరణ్ పైన. ఇదే న్యాయం అంటారు. ఏం చెప్తారు సార్ దీనికి? ఇంకా ఇంతమంది మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసినా అందరికీ బెయిల్ రాకోకుండా ఉండేందుకు పోలీస్ కస్టడీ పిటిషన్లు వేసేవారు, ఛార్జ్షీట్ ఫైల్ చేసేవారు కాదు. కానీ చేబోలు కిరణ్కి మంగళగిరిలో కోర్టు బెయిల్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే పోలీసు వారు పోలీస్ కస్టడీ పిటిషనే వేయలేదు. వేగిపోయారు 10 రోజుల్లోనే ఛార్జ్షీట్ వేసేసారు. అంటే కేసు ఇన్వెస్టిగేషన్ మొత్తం పూర్తయిపోయింది, ఇంకా మీరు బెయిల్ ఇవ్వచ్చు అనేటువంటి పద్ధతిలో పోలీసు వారు ఆగ మేఘాల మీద ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఇంతవరకు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద పెట్టిన కేసుల్లో ఏ ఒక్క కేసులోనూ ఛార్జ్షీట్ ఫైల్ చేయలే. ఒక కిరణ్ కేసులో మాత్రం ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే పోలీసులే బెయిల్ ఇవ్వవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని కోర్టు వారికి కలిగించారనేది చాలా స్పష్టం. ఒక ల్యాండ్ డాక్యుమెంట్ని ఫేక్ చేసింది అని చెప్పిన విషయంలో ఒక ఎస్ఐని పంపిస్తే సరిపోద్దన్న ఒక విషయంలో ఐపీఎస్ ఆఫీసర్స్ క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి జత్వానిని తీసుకొచ్చి అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు చాలా బాగా వ్యవహరించారు కదా. చిన్న విషయంలో ఎస్ఐ వెళ్ళాల్సిన విషయంలో ఐపీఎస్ ఆఫీసర్స్ వెళ్తారండి. కసబ్నా మనం పట్టుకుంటుంది, కసబ్నా. అక్కడ పోలీసులు వ్యవహరించిన విషయం ఎవరికి లేదు. ఇక్కడ ఛార్జ్షీట్ ఫైల్ అయితే బాధ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు త్వరగా ఛార్జ్షీట్ ఫైల్ చేయండి సార్. బాధ చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి. న్యాయాన్ని కొంచెం పోలీసులకి హెచ్చరికలు ఇవ్వండి. మన కేసులు ఏమన్నా పక్కన పెట్టన్నా ముందు వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో వాళ్ళ మీద పడిన కేసులన్నిటి మీద ఛార్జ్షీట్లు వేగవంతంగా ఫైల్ చేయండి అని అర్థమవుతున్నటువంటి అంశం. దీన్ని ఏమనాలి? చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడితే ఎవరైనా శిక్ష ఇచ్చేస్తాను అని ప్రగల్భాలు పలుకుతున్నాడు కదా. కానీ కిరణ్ సార్ ఇంకెంత చెప్పినా మీ ఉపద్గతి ఇంతే నాకు అర్థమైపోయింది. నేను ఆల్రెడీ విన్నాను సార్ మీరు చెప్పిందంతా. సోషల్ మీడియాలో కాదు, ఫర్ దట్ మ్యాటర్ ఎక్కడైనా ఉమెన్ గురించి మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి ఇలాగే భరోసా ఇచ్చి తీరాలి. అమ్మాయిల గురించి మాట్లాడినా, మహిళల గురించి లేపినా, అరాచకాలు చేసినా తాట తీస్తామనే ప్రభుత్వం ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చేయటం చాలా మంది మహిళల దగ్గర హర్షణీయమవుతుంది. ఇలాంటి మూమెంట్ తాట తీస్తామన్నది మీరు గర్వంగా చెప్పుకోవాలి. ఇలాంటి గవర్నమెంట్లో మీరు ఉంటున్నారు ఇప్పుడు అని. మీరు వాస్తవంలో అయి ఉంటారు కదా. ఆంధ్రప్రదేశ్కి సేఫ్ గవర్నమెంట్లో ఉన్నారు. ఎవ్రీ ఫ్యామిలీ సేఫ్ నౌ, ఫీల్ హ్యాపీ. అండ్ మీరన్నట్టే తొందరగా ఛార్జ్షీట్లు అయిపోయి నేర నిరూపణ అనేది తేలిపోయి జనాలు ఆరోపణలే ఫేస్ చేస్తున్నారా, అక్యూజ్డా, లేకపోతే దే ఆర్ ద రియల్ క్రిమినల్సా బయటకు వచ్చి జనాలందరూ రియలైజ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.